ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇన్ ఆర్డర్స్ అనుకుంటున్నా, ఇవన్నీ కిచెన్ కి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్నమాట. అండ్ మోస్ట్లీ అన్ని కూడా 200 బిలోనే. సో చూడండి, ప్రతి ఒక్కటి యూస్ఫుల్. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అన్ని లింక్స్ నేను చాలా క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. లింక్స్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ మీషో యాప్ లో ఓపెన్ అయిపోతాయి. సో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా అక్కడ నుంచి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని కూడా 160, 95, 200 రేంజ్ లోనే ఆర్డర్ చేశాను. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గార్లిక్ కట్టర్. ఇది అరౌండ్ మనకు 95 అలా పడింది. ఇది ఏంటంటే ఇట్లా వస్తుంది, బాక్స్ లో గార్లిక్ పెట్టి ఇలా మనం మీదికెళ్ళి క్యాప్ పెట్టేసి ఇలా పుష్ చేస్తే అయిపోతుంది. మనకు చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి. అంటే లైక్ మనం ఏదైనా చేసినప్పుడు చిన్న చిన్న గార్లిక్ తురిమేస్తాం కదా, వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి, కట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద బెస్ట్. సో మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ వాషింగ్ బౌల్. ఇది మనకి అరౌండ్ 130 అలా పడింది. అండ్ దీంతో పాటు మనకు 3 మ్యాగీ స్పూన్స్ అండ్ 3 నార్మల్ స్పూన్స్, పొటాటో పీలర్ కూడా ఇచ్చారు 130 రూపీస్. అండ్ మోస్ట్లీ ఈ బౌల్ చాలా మంది ఇళ్లలో ఉండే ఉంటది. వెజిటేబుల్, ఫ్రూట్స్, రైస్ ఇలా వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది తీసుకున్నా, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అని పోస్ట్ చేస్తున్నా. ఇలాంటి ఒక్క బౌల్ ఉంటే మనకు రైస్, వెజిటేబుల్, ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకు పొటాటో పీలర్ కూడా ఇచ్చారు. నేను దీన్ని యూజ్ చేసి చూసాను, బట్ అంతగానం ఏం బాగాలేదు. ఎందుకంటే మనకు పీల్ చేసుకోవడానికి కరెక్ట్ గా రాలేదు. ఇదైతే నాకైతే బాగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకు 3 నార్మల్ స్పూన్స్ అండ్ 3 మ్యాగీ స్పూన్స్ ఇచ్చారు, ప్లాస్టిక్ స్పూన్స్. ఈ స్పూన్స్ కూడా పర్లేదు, ఓకే, క్వాలిటీ బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఇలాంటి స్పూన్స్ అయితే మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు చాలా యూజ్ అవుతాయి. సో 130 రేంజ్ లో వర్తనే చెప్పచ్చు, బాగుంది. సో ఒక్కటి పొటాటో పీలర్ డిసప్పాయింటింగ్ అనిపించింది. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటిదో ఓపెన్ చేసి చూసేద్దాం. ఇవన్నీ కూడా మోస్ట్లీ అందరికి చాలా బాగా యూజ్ అయిపోతాయి. అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లోనే తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ స్టోరేజ్ పీలర్ అన్నమాట. ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అరౌండ్ మనకు 140 అలా పడింది. మీరు ఆన్లైన్ పే చేసుకుంటే మీకు ఇంకా తక్కువకి వస్తుంది. ఒక్క ఐటమ్ ఉంటే చాలు, మనకు యాపిల్, బీట్రూట్, క్యారెట్, పొటాటో పీల్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇప్పుడు మీకు నేను యూజ్ చేసి చూపెడతా. నేనైతే ఫర్ సపోజ్ ఇప్పుడైతే కీరా తీసుకున్నా, దాన్ని అయితే పీల్ చేసి చూపెడుతున్నాను. మనం ఇలా పీల్ చేస్తూ ఉంటే పైన మన కంటైనర్ లో పీలర్ మొత్తం స్టోరేజ్ అయి ఉంటది అన్నమాట. తర్వాత మనం క్యాప్ తీసి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా పీల్ చేసుకొని ఆ క్యాప్ తీసేసి మన పీలర్ మొత్తం తీసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఐటమ్ వాటర్ మిలన్ స్లైసర్. ఇది మనకి అరౌండ్ 150, 200 రేంజ్ లో వచ్చింది. ఇది వచ్చేసి స్టీల్ ఐటమ్. ఇప్పుడైతే మనకు సమ్మర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది కిడ్స్ కి అయితే. ఈ స్లైసర్ అయితే మనకు ఐస్ క్రీమ్ షేప్ లో ఉంటుంది. ఈ సమ్మర్ లో అయితే కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్లైసర్ ని ఇలా తీసుకొని మీ ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే దానికి ఇలా ప్రెస్ చేసి ఆ స్లైసర్ ని ఇలా తీయండి. ఇలా ఐస్ క్రీమ్ షేప్ లో ఇస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ క్రాకర్ టూల్. ఇది అరౌండ్ మనకు 150 అలా పడింది. దీంతో ఏం యూజ్ అంటే మీకు ఎగ్ పొట్టు తీయరాకపోయినా, ఎగ్ పలగొట్ట రాకపోయినా కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దీంతోనైతే. ఇది ఎలా యూజ్ చేయడం ఏంటి అనేది అయితే చూపిస్తా, చూసేయండి. ఇలా మనం క్యాప్ ఓపెన్ చేయాలి, ఇందులో ఎగ్ పెట్టాలి. ఇది ఎలా యూజ్ చేయడం అనేది నేను సైడ్ కి వీడియో కూడా యాడ్ చేస్తా, చూడండి. ఈ విధంగానైతే యూజ్ చేసుకోండి. ఎమర్జెన్సీ టైముల్లో అయితే మనకు చాలా బాగా యూజ్ అయిపోతుంది. ఈ మిడిల్ లోనైతే ఎగ్ అనేది పెట్టేసి ఇలా మనం బ్రేక్ చేసుకుంటే అయిపోతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోకోనట్ ఓపెనర్. ఇది మనకి అరౌండ్ 120 అలా పడింది. ఇది వచ్చేసి స్టీమ్లెస్ స్టీల్ అన్నమాట. స్టీల్ ఐటమ్ బాగుంది, క్వాలిటీ అయితే 120 రేంజ్ లో వర్త్ అనే చెప్పచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయడం ఏంటి అనేది అయితే నేను చూపెడతా, చూడండి. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఒక కోకోనట్ తీసుకొని దానికి ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా పీల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. స్టీల్ ఐటమ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఐటమ్ అనే చెప్పచ్చు. అంత బాగా యూజ్ అవుతుంది. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఏంటిదంటే కార్న్ ఉంటది కదా, మొక్కజొన్న, కార్న్ సీడ్స్ తీయడానికి యూజ్ చేస్తారు. చేతులతో ఒలుచుకోలేరా అనుకుంటారు కొంతమంది, బట్ ఇవేంటి అంటే ఇలాంటి గ్యాజెట్స్ వల్ల మనకి ఈజీ అయిపోతుంది పని అనేది. ఇది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. సో దీంతోనైతే మనం ఇలా పీల్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కార్న్ లేదు, జస్ట్ మీకు చూపెడుతున్నాను అంతే. నెక్స్ట్ ఐటమ్ ఇది ఏంటిదంటే ఇండిగో వాటర్ బాటిల్. ఇది అరౌండ్ 150 అలా పడింది. ఆన్లైన్ పే చేసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది. 800 ml వాటర్ బాటిల్. దీని మీద ఏంటిదంటే మనకు టైమింగ్స్ ఉంటాయి, మనకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు. ఎలానో సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ లో అందరికి చాలా యూజ్ అవుతుంది. ఒక్క వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుంది. ఈ సమ్మర్ లో అయితే కిడ్స్ కి, కాలేజెస్ వెళ్లే వాళ్ళకి, ఆఫీస్ వెళ్లే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ క్వాలిటీ గురించి చెప్పనక్కర్లేదు, అంత బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇలాంటి మనం గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. 140 రేంజ్ లో ఇంత మంచి క్వాలిటీతో వస్తుందని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. మీకు క్లియర్ గా చూపెడుతున్నా, చూడండి ఎంత బాగుంది. మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అరౌండ్ 150, 120 అలా పడింది. ఈ ఒక్క
బాక్స్ లోనే మనకు సెట్ ఆఫ్ 3 స్పూన్స్ వచ్చాయి. నైఫ్, స్పోక్, స్పూన్. నేను పెట్టిన మనీకి అయితే ఇవన్నీ వర్త్ అనే చెప్పొచ్చు. అంత బాగా వచ్చాయి. క్వాలిటీ అయితే నాకైతే చాలా చాలా నచ్చాయి. ఇలా సెట్ ఆఫ్ బాక్స్ లో మనకు 3 అయితే వస్తాయి. నైఫ్, స్పూన్, స్పోక్. ఇలా ఒక బాక్స్ కూడా ఇచ్చారు. ఆ బాక్స్ లో పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ అయ్యొచ్చు ఇలాంటి అయితే. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. అన్ని కూడా ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది ఏంటిదంటే మనకి ఇంట్లో మనం పిండి జల్లడ పడతాం కదా, అలా కాకుండా ఇందులోనే ఫ్లోర్ అనేది పోసుకొని ఇలా సైడ్ కి ప్రెస్ చేస్తే చాలు దాన్ని ఈజీగా ఫ్లోర్ చేసుకోవచ్చు. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు కిచెన్ కి. అండ్ మన పేరెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. స్టీల్ ఐటమ్ మనకి ఇది అరౌండ్ 250 అలా పడింది. ఇది ఎలా ఉంది ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మీకు క్లియర్ గా చూపెడతా చూడండి. 250 రేంజ్ లో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ కిచెన్ ఐటమ్. నేనైతే మీకు క్లోజ్ అప్ లుక్ లో చూపెట్టడానికి ట్రై చేస్తున్నా, కనిపిస్తుందని అనుకుంటున్నా మీకు క్లియర్ గానే. ఇలా సైడ్ కి అయితే ప్రెస్ చేయాలి. ఇలా మీ దగ్గర ఏ ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్ తీసుకొని ఇలా సైడ్ కి ప్రెస్ చేయండి. చూడండి ఎంత నీట్ గా వస్తుందో ఫ్లోర్ అనేది. సైడ్ కి కూడా ఎక్కడ పడదు. ఫ్లోర్ అయితే బెస్ట్ ఐటమ్ అనే చెప్పొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. 200% సజెస్ట్ చేస్తా నేనైతే. అంత బాగుంది క్వాలిటీ అయితే. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ స్టోరేజ్ బాక్సర్స్. ఇవి అరౌండ్ మనకు 125, 130 అలా పడింది. ఇవి కూడా ఫ్రిడ్జ్ లో ఆర్గనైజర్స్ లాగా ఉంటాయి. అండ్ కబోర్డ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం సెల్ఫ్ లో కూడా పెట్టుకోవచ్చు. అందుకే ఆర్డర్ చేశాను. ఇలాంటి ఆర్గనైజర్స్ మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సెల్ఫ్ లో, ఫ్రిడ్జ్ లో, కిచెన్ లో, సైడ్ టేబుల్స్ లో, హాల్ లో. యాక్చువల్లీ ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 6 125 కి 120 కి అలా వచ్చాయి. వీటి క్వాలిటీ ఎలా ఉందో ఏంటో అనేది నేనైతే మీకు క్లోజ్అప్ లుక్ లో చూపిస్తాను, చూసేయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కి అయితే మనకు చాలా యూజ్ అవుతాయి. ఇవైతే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసి చూపెడతా. యాక్చువల్లీ సెట్ ఆఫ్ 6 వచ్చాయి. నేనైతే మీకు 4 చూపెడుతున్నా. వెజిటేబుల్స్ అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో మనకు. సో కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. లింక్స్ అని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇది మన నెక్స్ట్ ఆర్డర్. ప్యాకేజింగ్ అయితే ఇలా ఇచ్చారు నీట్ గా. ఈ ఐటమ్ ఒక్కదానికే కాదు, అన్ని ఐటమ్స్ కూడా చాలా నీట్ గా ప్యాకేజ్ చేసి ఇచ్చారు. ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా. చూస్తున్నారు కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటే ఎంత నీట్ గా ప్యాకేజ్ చేసి ఇచ్చారో, కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా. ఇది ఏంటంటే లైక్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంది. లేదా మనం డ్రై ఫ్రూట్స్ గానీ పోపు దినుసులకు గానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ మల్టీ ఆర్గనైజేషన్స్ అన్నమాట. మల్టీ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్ చేసే ఐటమ్స్ అన్ని లైక్ ఒక్క పర్పస్ కాదు, వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సాల్ట్, టమరిన్, చిల్లీ పౌడర్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ పికిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద 3 కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల మనకి ఏమన్నా ఐటమ్స్ కావాలంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ప్లాస్టిక్ మెటీరియల్. ప్రతి దానికి స్పూన్ ఇచ్చారు. 3 స్పూన్స్ వచ్చాయి. ఇది ప్లాస్టిక్ గానీ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అన్నమాట. అండ్ ట్రే ఉంది కదా, ట్రే కి సపరేట్ చేసుకోవచ్చు బాక్స్. చూడడానికి అయితే మంచి ప్రొడక్ట్ లా ఉంది. ఇలాంటి బాక్సెస్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలాంటివి అయితే మన కిచెన్ రూమ్ డెకరేషన్ కి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. దట్టు బడ్జెట్ రేంజ్ లో వస్తుంది. 200 రేంజ్ లో ఈ క్వాలిటీ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. సో ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సీలింగ్ బాక్స్. ఇది మనకి అరౌండ్ 175 అలా పడింది. ఇలాంటి మన కిచెన్ రూమ్ లో ఉన్నా గానీ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఏమైనా అకేషన్ కి వెళ్ళినా గానీ ఇలాంటి వాటిలో క్యారీ చేయొచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా మసాలాస్, పోపు దినుసులు ఏవైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. బగారా ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మనకు 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇందులో మనకు 4 స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను 3 స్టెప్స్ చాలని 3 స్టెప్స్ ఆర్డర్ చేసుకున్నా. ఇలా మనకు ఒక్కొక్క కంపార్ట్మెంట్ కు ఒక్కొక్క పిన్ అనేది ఇచ్చారు. ఆ పిన్ ను లూజ్ అండ్ టైట్ చేసుకుంటే అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా 3 కంపార్ట్మెంట్స్ లో నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ని ఇలా నేను ఒకదల్ల బాదం, ఒకదల్ల పిస్తా, ఒకదల్ల వాల్నట్స్, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఆల్మండ్స్ ఉన్నాయి. సో అవే నేను యూజ్ చేసి చూపెడుతున్నాను. ఇలా ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఆర్ మసాలాస్ ఆర్ పోపు దినుసులు ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పక్కకున్న పిన్ ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటివి అయితే కిచెన్ లోకి గానీ మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా యూజ్ అవుతాయి. క్వాలిటీ కూడా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇందులో మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఏవేవి స్టోర్ చేసుకోవచ్చు అనేది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. నచ్చితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఏంటిదంటే ఫ్రిడ్జ్ కంటైనర్. ఇందులో ఏంటిదంటే ఒక్క దానిలోనే 6 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇది ఫ్రిడ్జ్ కనే కాదు వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా ఇందులో నుంచి వాటర్ డ్రైన్ అయిపోతాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 170 అలా పడింది. ఆన్లైన్ పే చేసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. లైక్ గ్రీన్ లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా. క్యాప్ కూడా ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇందులో మనం కొరియాండర్, టమాటోస్, ఆనియన్స్ చాప్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఆర్డర్. ఇది ఏంటంటే స్టీల్ బౌల్ సెట్. ఇది మనకి అరౌండ్
500-550 అలా పడింది. ఈ 500-550 రేంజ్ లో అయితే స్టీల్ బౌల్ సెట్ చాలా బాగుంది. ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తా, 100% సజెస్ట్ చేస్తా. అంత బాగుంది క్వాలిటీ అయితే. మనకు బయట మార్కెట్ లో తీసుకున్నా కూడా ఈ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ అస్సలు రాదు. చూడండి, మీకే చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా ఎంత బాగుందో క్వాలిటీ అయితే. ఇందులో ఏంటంటే మనకు సెట్ ఆఫ్ 5 బౌల్స్ అండ్ సెట్ ఆఫ్ 5 క్యాప్స్ వస్తాయి 550 లోపే. సో ఇవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపెడతా ఎలా వచ్చాయి ఏంటి అనేది క్వాలిటీ. అసలు ఈ ప్రైస్ కి ఇంత క్వాలిటీ వస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదు. 550 కి మనకు సెట్ ఆఫ్ 5 బౌల్స్ అండ్ సెట్ ఆఫ్ 5 క్యాప్స్ వస్తాయి. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే నాకు 3 బౌల్స్ వచ్చాయి, 4 క్యాప్స్ వచ్చాయి. రివ్యూస్ కూడా చూసాను, అందరికి 5 బౌల్స్ అండ్ 5 క్యాప్స్ వచ్చాయి. బట్ నాకేంటిదో 3 బౌల్స్ అండ్ 4 క్యాప్స్ వచ్చాయి. 2 బౌల్స్ అండ్ 1 క్యాప్ మిస్ అయింది. అయినా పర్లేదు, నేను ఈ బౌల్ సెట్ అనేది నా దగ్గరనే ఉంచేసుకున్నాను, ఎందుకంటే క్వాలిటీ అసలు సూపర్ ఉంది. ఈ బౌల్ సెట్ అయితే మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా తీసేసుకోండి, ఎందుకంటే అంత బాగుంది క్వాలిటీ అయితే. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా. మీకు క్లియర్ గా చూపెట్టాలని నేను క్లోజ్ అప్ లుక్ లో చూపెడుతున్నా మీకైతే. బట్ 5 ఐటమ్స్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. బట్ 3 బౌల్స్ అండ్ 4 క్యాప్స్ వచ్చాయి. చూడండి, ఒక క్యాప్ అనేది మిగిలిపోయింది. బయట మనం ఎక్కడ ఈ బౌల్ సెట్ తీసుకున్నా కానీ 1000 కన్నా తక్కువ ఉండదు అసలు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మన నెక్స్ట్ ఐటమ్ ఇంత నీట్ గా ప్యాకేజ్ చేశారంటే ఇందులో ఏంటో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. బట్ ప్యాకేజింగ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఇచ్చారు. వీటిని ఓపెన్ చేస్తానికి మనకు 5-10 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఇది ఏంటంటే మన కిచెన్ కంటైనర్ సెట్. ఇది అరౌండ్ మనకు 350-400 ఆ లోపే వచ్చేసింది. ఇందులో ఒక్కొక్క కంటైనర్ కి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ వచ్చింది. టీ, షుగర్, కాఫీ. ఆ నేమ్స్ ప్రకారం మనం కాఫీ పౌడర్, షుగర్ అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కంటైనర్ మనకు 7 ఇంచెస్ హైట్ తో వచ్చేసాయి. ఇవైతే మనకు మెటల్ కంటైనర్స్. సో నచ్చితే ఇది కూడా ట్రై చేయొచ్చు. క్వాలిటీ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి అయితే మనం కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే. చూసారు కదా, ఒక్కొక్క కంటైనర్ కి ఒక్కొక్క నేమ్ వచ్చింది. టీ దానిలో టీ పౌడర్, కాఫీ దానిలో కాఫీ పౌడర్, షుగర్ దానిలో షుగర్. అందులో స్టోర్ చేసుకోవచ్చు. లేదు మేము ఇంకా వేరే వాటికి స్టోర్ చేసుకుంటాం అన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీటిని కూడా మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ ఎలా వస్తుంది అనుకున్నా డౌట్ గానే ఆర్డర్ చేశాను. ఈ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందా రాదా, రాకపోతే రిటర్న్ చేసేద్దాం. బట్ ఓపెన్ చేసి చూసాకనైతే నా డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా మన లాస్ట్ ఆర్డర్ ఇది ఏంటిదంటే, ఇది కూడా నాకు తెలిసి ఒక ఆర్గనైజర్సే. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, యాక్చువల్ గా 400 అలా పడింది, అందుకే ఇది లాస్ట్ లో చూపెడుతున్నా. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. స్టోరేజ్ ఆర్గనైజేషన్స్ కిచెన్ కి నాకైతే ఇవైతే చాలా ఇష్టం. ఒక ప్రైస్ లో చాలా నీట్ గా ఉంటది, మనకు చూడడానికి కూడా చాలా బాగుంటది. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నేను మాత్రం ఎప్పుడు బ్లాకే తీసుకుంటా. యాక్చువల్ గా ఏంటంటే ఇవి ప్యాక్ ఆఫ్ 24 స్టోరేజ్ బాక్సెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ మనకి ఇలా పెద్ద సైజ్ 6, మీడియం సైజ్ 6, స్మాల్ సైజ్ 6, ఇంకా స్మాల్ సైజ్ 6 అలా 24 కంటైనర్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక్కొక్కటి మనకు 1200 ml, 650 ml, 350 ml, 250 ml అలా వస్తుంది ఒక్కొక్క బాక్స్ అయితే. అండ్ వాటితో పాటు మనకు 4-5 స్పూన్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క స్పూన్ ఇచ్చారు. ఇలానైతే మనకు ప్యాక్ ఆఫ్ 24 స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చారు అన్ని సైజెస్ లో. అండ్ వాటితో పాటు 24 స్పూన్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా మనకు కిచెన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది, అన్ని మంచి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బెస్ట్ అని చెప్తా. 450-400 రేంజ్ లో మనకు 24 స్టోరేజ్ బాక్సెస్ అండ్ 24 స్పూన్స్ అంటే చాలా వర్త్. అండ్ వీటిని ఒక్కొక్కటి కూడా నేను మీకు చూపించాలని క్లియర్ గా చూపించాలి క్లోజ్అప్ లుక్ లో అని అయితే నేను మీకు క్లోజ్అప్ లుక్ లో చూపెడుతున్నా. సో దట్ మీకు కూడా అర్థమైతే ఎలా వచ్చాయి ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది అనేది. సో మీకు కూడా ఏ డౌట్ ఉండదు తీసుకోవడానికి, అందుకే నేను ఈ విధంగా మీకు క్లోజ్అప్ లుక్ లో చూపెడుతున్నా. నచ్చితే డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయొచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. నేనైతే అన్ని ఓపెన్ చేసి చూపెడతలేను, ఒక్కటే ఓపెన్ చేసి చూపెడుతున్నా. ఒక్క స్టోరేజ్ బాక్స్ అయితే చూడండి, స్మాల్, మీడియం అండ్ మీడియం బిగ్ సైజ్. క్వాలిటీ కూడా బాగుంది, ఈ ప్రైస్ కు వర్తే. అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను నేను. తక్కువ కాస్ట్ లో మంచి కిచెన్ ఐటమ్స్ కావాలన్నా కూడా నేను చేసి చూపెడతాను. ఐ హోప్ ఈ ఐటమ్స్ అన్ని మీకు చాలా నచ్చాయి అనుకుంటా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లో లింక్స్ అన్ని పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీషో యాప్ లో ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఏమైనా నచ్చినా కూడా వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకుంటారు. అండ్ మన ఛానల్ కూడా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. మన ఛానల్ కూడా 7K రీచ్ అయింది. ఇలా మీరు అందరూ ఎంకరేజ్ చేయడం వల్లనే మన ఛానల్ 7K దాకా రీచ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఐటమ్స్ కూడా అన్ని కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, అన్ని మీషో ఐటమ్సే ఉంటాయి, అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.